అందరికీ నమస్కారం। ఈరోజు జిల్లా పరిషత్ ఆఫీస్ ప్రాంగణంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అంటే గతంలో భారతదేశంలో వర్ణ వివక్షకి కుల వివక్షకి గురైనటువంటి ఒక సామాజిక వర్గంలో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే గారి ఆశయాలు కొనసాగించేటటువంటి ఆలోచనతో ఇంతకుముందే ఇక్కడ మనం జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది। ఆ విగ్రహం పక్కనే వారిని దంపతులు ఇద్దరు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది। మనందరికీ తెలుసు భారతదేశంలో గతంలో అనేక వర్ణ వివక్షలు గురయ్యేటువంటి పరిస్థితులు చూసాం। వాటన్నిటిని ఎదుర్కొని ఒక సామాన్య మహిళగా ఆమె చదువు నేర్పించి పెళ్ళైన తర్వాత ఆమెను ఒక టీచర్గా తీర్చిదిద్ది ఆ టీచర్ తోటి ఆ ఊరి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో చదువు నేర్పించాలంటే ఒక లక్ష్యంతో వెళ్తుంటే అనేక అడ్డంకులు ఎదురయ్యి చివరికి ఆమె వెళ్తున్నటువంటి దారిలో ఆమె మీద బురద చల్లేటువంటి అంటే ఒక మట్టి తీసుకొని బురద చల్లి బట్టలు కూడా పాడేటువంటి పరిస్థితులు కనిపిస్తే కూడా మొక్కబోని దీక్షతో ఆమె పిల్లలు చదువు చెప్పాలి, సమాజం బాగుండాలనేటువంటి ఆలోచనతో అదే ఒక అవమానాలు భరిస్తూ కూడా వెళ్ళి పాఠాలు చెప్పి పిల్లల్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకొచ్చినటువంటి ఘనత ఆవిడది। ఆవిడికి పూర్తి సహాయ సహకారం అందిస్తూ జ్యోతిరావు పూలే గారు అప్పట్లో ఎదుర్కొని ఈ యొక్క వర్ణ వివక్షని కుల వివక్షని వెనుకబడి వర్గాల వారికి ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలి సమాజంలో ఉన్నటువంటి ఆలోచనతో వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి గొప్ప సంస్కరణవేత్తగా మన భారతదేశంలో నిలబడిపోయిన వ్యక్తిగా మనం అందరూ గుర్తించుకోవాలి। కాబట్టి అలాంటి మహనీయుల విగ్రహాలని మనము ఏర్పాటు చేసుకోవడం అనేది వారి బాటలో మనం నిలబడాలి, వారు చూపించినటువంటి దోవలో మనం నడవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా గతంలో వాళ్ళు పోరాటాలు చేసినటువంటి పరిస్థితిని ఇప్పుడు అనేక ప్రభుత్వాలు కూడా ఈరోజు చేపట్టి బీసీలకి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్లో కూడా 43% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో అతి త్వరలోనే రాబోతూ ఉంది। అన్ని రంగాల్లో కూడా బీసీలకి ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అందులో ప్రత్యేకించి మహిళా బీసీలకు కూడా ఎక్కువ భాగం ఒక ఫ్యాక్టరీస్లో కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, అనేక చోట్ల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలన్నీ కూడా చేపడుతున్నాయి। కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీల పట్ల ఎంతో ఉత్సాహంతో ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక న్యాయం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। అతి త్వరలోనే చట్టసభల్లో కూడా బీసీల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, అందులో ప్రత్యేకించి మహిళల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది। కాబట్టి మనమందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు తీసుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం।